ప్రభుత్వం మారకపోతే గనక ప్రజలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేటటువంటి సహజసిద్ధంగా ఉంటుంది ఉద్యోగుల ఉద్యమాలు. ఇప్పుడు వాళ్ళ సమస్యల పరిష్కారం అంటే ప్రధానంగా పీఆర్సీ వేయడం. పీఆర్సీ అన్నటువంటిది జగను అంతకుముందు వేశాడు. వేసిన తర్వాత అది బాబు గారు వచ్చాక తీసేశారు. కానీ నిజంగా జగన్ చేయదలుచుకుంటే మొదటి ఏడాది పీఆర్సీ వేసేయాలి. వేయలేదు కదా. మొదటి ఏడాది వేసేసి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే ఆ పీఆర్సీ అమలు చేసేసి ఉంటే అది కరెక్ట్గా అయ్యి ఉండేది. కానీ వేయలేదు కదా. అది అంటే పీఆర్సీ వేయడం అంటే ప్రభుత్వాలు ఒక పెద్ద భారంగానే పరిగణిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వాల యొక్క లెక్క ప్రకారం 1,20,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటే 95,000 నుంచి 1,00,000 కోట్ల రూపాయల దాకా జీతాలు అప్పుల చెల్లింపులకే సరిపోతుంది. ఇంకా వీళ్ళ జీతాలకి దాదాపు 60,000-70,000 కోట్లు అయిపోతుంది. అవి భారంగా పరిగణిస్తున్నారు. వీళ్ళు అడిగేటటువంటిది ఏంటి? ఓపీఎస్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కనుక అమలు చేస్తే అసలు మీదన వడ్డీ అసలు కంటే కూడా ఎక్కువ కట్టాల్సి వస్తుంది ప్రభుత్వాలు. జగన్ టైంలో జీపీఎస్ తీసుకొచ్చాడు, గ్యారంటీ పెన్షన్ స్కీమ్. ఇప్పుడు సిపిఎస్ అమల్లో ఉంది. ఇప్పుడు ఆ సిపిఎస్ని కాకుండా జీపీఎస్ తెచ్చిన జగను అంటే సింపుల్గా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి పెన్షనర్లకి అంటే ఇంతకుముందు రిటైర్ అయ్యేటటువంటి వాళ్ళకి